అన్నమాట ప్రధానంగా చెప్పారు. కానీ మూలధన క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. 2,91,000 కోట్లలో 2,30,000 కోట్ల వరకు రెవెన్యూ వ్యయమే సరిపోతుంది. సో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే మూల వ్యయం కదా, అది 30,000 కోట్లు కూడా లేదు. అంటే నిధులు ఎక్కువగా లేవా మనకు, అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద మీరు అన్నట్టు విమర్శలు కూడా తీవ్రంగానే వచ్చాయి. ఆ భూముల అమ్మకం కూడా ఒక ప్రధానమైన అంశంగా పెట్టారు. ఇక్కడ అసలు నిధులు ఎందుకు లేవు, కేంద్రం నుంచి తెచ్చుకోవడం అని మీరు ఆంధ్రప్రదేశ్లో దృశ్యానికి పూర్తి భిన్నమైన దృశ్యం ఇక్కడ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కలిసి బీజేపీని బలపరుస్తారు కాబట్టి ఎవరు బడ్జెట్ మీద ఎలాంటి నిరసనలు తెలియజేయరు. తెలంగాణలో ఇద్దరు కూడా ఇప్పుడు తీర్మానమే చేశారు వీళ్ళు నిన్న. ఏది బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కానీ బీజేపీని ఎవరు ఎక్కువ పోరాడుతున్నారని వీళ్ళ మధ్య పోరాటం, అక్కడ బీజేపీని ఎవరు ఎక్కువ బలపరుస్తున్నారనేది వాళ్ళ మధ్య పోరాటం. సో ఇది వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వాడివేడిగా జరిగింది. ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే మీడియా కోణంలో కేసీఆర్ సభకు వచ్చారు. బడ్జెట్ మీద గౌరవం, రెండోది పూర్తి స్థాయిలో ఆయన రంగప్రవేశం చేయలేదు కదా, ఈయన సభకు వచ్చారు. బడ్జెట్ మీద రియాక్షన్స్ అన్నది కూడా బయటకు వచ్చి తనే మాట్లాడి మొదలుపెట్టారు. అందుకని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ బడ్జెట్ దగ్గర నుంచి నిజమైన 6 నెలలు సమయం ఇచ్చాం, 6 నెలలు అయిపోయింది అన్నారు. అది ఇక్కడ కీలకమైంది. సో బడ్జెట్లో చాలా అస్పష్టంగా ఉన్నాయి పథకాలకు సంబంధించి అని కేసీఆర్ చేసిన విమర్శ మనం విన్నప్పుడు కూడా అనేక వాటికి 6 నెలలు కూడా అవ్వలేదు. కాబట్టి థింగ్స్ ఆర్ ఇన్ ది మేకింగ్. చాలా అయితే స్కీమ్స్ కట్టుబడి ఉన్నాం, మేము చేస్తాం అన్నది మటుకు వాళ్ళు గట్టిగా నొక్కి చెప్తున్నమాట. 30,000 కోట్ల మూలధన వ్యయం ఒకటైతే సరిపోదు, ఇంకా ఏం చేస్తారో చూడాలి. ఈ క్రమంలో ఒక్క మాట మటుకు చెప్తాను నేను, సమయం అయిపోతున్నట్టుంది మీది. కిషన్ రెడ్డి కేంద్రంలో ఉండి మరి ఏం చేశాడో ఏం చేయలేదు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగారు. మీరే రాజీనామా చేయాలి, మీరు హామా అని ఈయన అన్నారు. సో ఇదొక పెద్ద ఇదిగా మారింది. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, త్రిముఖ పోరాటం. బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేద్దాం, మీరు రండి అని. అంటే అంతకుముందు ఆయన చేశాడు అన్న దాన్ని బట్టి అంటే మీరు చేయండి, మేము చుట్టూ కూర్చుంటాం అన్నాడు కేటీఆర్. మీరు ఆమరణ దీక్ష చేయండి వాళ్ళు అయ్యేదాకా. అంటే అందరూ కూడా బతికి రాష్ట్రానికి రావాల్సినవన్నీ చేయడానికి ఏదో చూడాలి. ప్రభుత్వం మీద అయితే బాధ్యత ఉంది కదా, ఎలా చేస్తారో మనం చూడాలి. సార్ నితీష్ కామెంట్స్ కలకదని ఎలా చూడాలి? సో నితీష్ కుమార్ అంటే ముఖ్యమైనవి 2-3 కోణాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్ కోణం కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి 15,000 కోట్లు అప్పు కింద ఇచ్చినప్పటికీ కూడా చాలా ఆనందంగా పరవశంగా మన వాళ్ళు చాలా చెప్పారు. నితీష్ కుమార్కు 59,000 కోట్లు ఇచ్చారు, యాక్చువల్గా 4 రెట్లు. అయినా కానీ ఆయన ఏమి సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆయన అడిగారు, అడిగినప్పుడు ప్రత్యేక హోదా రాలేదు, బడ్జెట్లో బాగానే ఇచ్చారు, ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏదైనా సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన దాటేది అని అంటే ఎంత ఆయన టోటల్ సైలెన్స్ సస్పెన్స్ లాగా ఉంటే మనం. ఇంకా రెండో విషయము, నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఆమె ఈరోజు చాలా వివరమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, విభజన హామీలకు మేము కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్ళు పట్టిందా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇవన్నీ? ఇంతకుముందు ఇందులో కూడా ఇచ్చింది ఎంత, ఇవ్వంది ఎంత, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట అన్నారు, దేశంలో ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి మేము దానికి ఇచ్చామంటే సమర్థించుకోవడానికి. పోలవరం ఆలస్యమైందని కూడా ఆమె ఒప్పుకున్నారు, ఇప్పుడు కూడా దానికి ఏమీ లేదు. సో నితీష్ కుమార్ ఈ మాటలు ఇట్లా ఉంటే శాసనసభలో ఆయన మాట్లాడుతూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. ఆయన గతంలో కూడా 2 సార్లు చేశాడు. మంచి మాటగారి దాటవేయగలుగుతాడు. కానీ ఒక విధమైన లాలూ ప్రసాద్ యాదవ్ని అందరూ రస్టిక్ హ్యూమర్, మొతక హాస్యం అంటారు, కానీ నితీష్ కుమార్ చాలా చేస్తుంటాడు. నిన్న ఈ రిజర్వేషన్స్, మహిళల రిజర్వేషన్స్ ఈ అంశానికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఒక మహిళా సభ్యురాలు ఆమె ఏదో మాట్లాడుతున్నారు, ఇలా చేయాలి అలా చేయాలని. మీకేం తెలుసు అసలు ఆడాళ్ళు మీరు, మీకేం తెలుసు అని ఆయన చాలా విసురుగా మాట్లాడేశారు. దానికి కొన్ని మాటల తర్వాత తొలగించారు కూడా. ఇంతకుముందు కూడా ఆయన ఇలాగే మాట్లాడాడు, మహిళలు బాగా చదువుకోవాలి, మహిళలు బాగా చదువుకుంటే కనుక వాళ్ళు భార్యాభర్తలు కలిసినప్పుడు పిల్లలు పుట్టకుండా చూసుకునే శక్తి మహిళకు ఉంటుందని ఇంతకుముందు అన్నాడు. అంటే చాలా చులకనగాను చాలా అసభ్యంగా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు శాసనసభలో చేస్తుంటాడు. ఆయనకున్న వయస్సుకు అనుభవానికి నిజానికి అలా జరగకూడదు. కానీ నిన్న కూడా ఇలా మాట్లాడేసరికి మొత్తం
మహిళలో మీడియాలో చాలా తీవ్రమైన నిరసన వచ్చింది దీని మీద. దాన్ని మళ్ళీ ఈరోజు ఆయన దిద్దుకుంటాడేమో తెలియదు కానీ ఇప్పుడు ఇంకో కోరిక కూడా పెట్టాడు ఆయన. 65% రిజర్వేషన్లు బీసీలకు